ఈరోజైతే మన వీడియోలో స్పెషల్ ఏంటో తెలుసా? బాలామృతంతో అయితే కేక్ చేశాను. చూసారా ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో? సో, మన యూట్యూబ్ ఫ్యామిలీ అయితే 500 అయ్యారు కదా! సో, అందుకని కేక్ చేద్దామని అయితే అనుకున్నాను. సో, నాకైతే కేక్ చేయడం రాదు. అందుకని చెప్పి బాలామృతంతో ట్రై చేద్దామని చెప్పి ట్రై చేశాను. అసలు చాలా బాగొచ్చింది. నేను చెప్పినట్టు చేయండి. అసలు పర్ఫెక్ట్‌గా వస్తుంది కేక్ అయితే. సో, ప్రాసెస్ అయితే చూసేద్దామా? ఒక కప్ బాలామృతం తీసుకొని అందులో యాలక పళ్ళు అలాగే హాఫ్ కప్ షుగర్ వేసుకొని మిక్సీ పట్టేయాలి. సో, ఆ మిక్సీ పట్టిన తర్వాత అందులో హాఫ్ కప్ పెరుగు, హాఫ్ కప్ పాలు అలాగే హాఫ్ కప్ ఆయిల్ లేదా బటర్ అయితే వేసుకొని మంచిగా అయితే ఇలా బ్లెండ్ చేసుకోవాలి. ఆ బ్యాటర్‌ని మొత్తం ఒకే డైరెక్షన్‌లో కలుపుతూ ఉంటే మన పర్ఫెక్ట్‌గా అయితే బ్యాటర్ రెడీ అయిపోతుంది. సో, మనం ఏ గిన్నెలో అయితే వేయాలనుకుంటున్నామో ఆ గిన్నెకి నెయ్యి లేదా బటర్ పూసుకొని గోధుమ పిండి లేక మైదా పిండి వేసుకొని అందులో అయితే ఆ బ్యాటర్‌ని అయితే వేసేయాలి. ఈ బ్యాటర్‌లో అయితే నేను బాదం అయితే వేశాను. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. సో, ఆ గిన్నెనైతే ఒక 2 టైమ్స్ అయితే ట్యాప్ చేయాలి. అలా ట్యాప్ చేయడం వల్ల ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే అయితే పోతాయి. బ్యాటర్ రెడీ అయ్యే లోపు అయితే అడుగు మందంగా ఉన్న ఒక గిన్నెనైతే ఫ్రీ హీట్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి. సో, నా దగ్గర స్టాండ్ లేదు. స్టాండ్‌కి బదులుగా అయితే కూర ప్లేట్ పెట్టి దానిపైన ఈ బ్యాటర్‌ని అయితే పెట్టేసాను. సో, ఒక 40-50 మినిట్స్ అయితే మూత పెట్టి ఉంచిస్తే మన కేక్ అయితే రెడీ అయిపోతుంది. సో, డౌట్ మీదే నేనైతే చేశాను కేకు ఎలా వస్తుందేమో అని చెప్పి. కానీ చాలా బాగా అయితే వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. చూసారా ఎంత స్పాంజీగా వచ్చిందో? సో, మీకు కూడా నచ్చితే ఒకసారి ఈ ప్రాసెస్‌లో ట్రై చేసేయండి. చాలా బాగా వస్తుంది. సో, బాలామృతంతో మీకు ఏ ఏ రెసిపీలు తెలుసో అవి కామెంట్ చేయండి. నేనైతే అవి ట్రై చేసేస్తాను. సో, వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండబ్బా! అలాగే లైక్ కూడా చేయండే.